హలో ఫ్రెండ్స్, మనం 1970, 1990 చూసుకుంటే అప్పుడు ఆటలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దామా. అప్పుడు గోటీలు ఉండే, ఇప్పుడు ఉన్నాయా గోటీల ఆట? సిర్రగొనెలు, గోటీల ఆటలు, సిర్రగొన ఆటలు ఎట్లుండే బడికి వచ్చిన తర్వాత ఆడుకోవడం. అప్పుడు పోలీసులు, అప్పటి డ్రెస్ కోడ్లు, క్రికెట్ ఆడడం బడికి వచ్చిన తర్వాత. అప్పుడు ఎట్లా ఉండంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఒక్క కాడ చదువుకుండా పక్క పంట విలేజ్లోకి వెళ్ళి చదువుకోవడం. అప్పుడు గోరెంటాకులు పెట్టుకోవడం, అప్పటి ఛార్జర్లు, ఇప్పటి ఉన్నాయా అప్పటి టీవీలు కానీ బాక్సులు కానీ హోమ్ థియేటర్ లాగా. అప్పుడు సీట్లు ఎట్లా ఉండే, అప్పుడు చేంజ్ లేవా? అప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి చదువుకోవడం అలా ఉంటుండే. ఇప్పుడు ఎక్కడనే అప్పటి డివిడీలు. అప్పుడు ఒక ఊళ్ళో అంటే నలుగురు పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం. పిల్లగాళ్ళు పోంగా రాంగా స్కూళ్ళకు ఊళ్ళే కాబట్టి మంచిగా మాట్లాడుకుంటూ పోవడం రావడం అవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడనే పిల్లలు బడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కలిసి అట్లా ఊళ్ళే మాట్లాడుకోవడం. సమ్మర్ వస్తే మంచిగా చెరువులల్లో దుంకడం. పండగలైనా కానీ అందరం వెళ్దురు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో చదువుకొని ఊళ్ళల్లో ఉంటుర్రు. రూపాయి బిళ్ళలు చూసిర్రా, నాణ్యాలు. తేడా మొత్తం డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. సాయంత్రం వేళలో కలవడం, పలకలు, ఈ టీవీలు ఉన్నాయి. ఇప్పుడు వానలు కొట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కటి చేంజ్ మొత్తం చేంజ్గా ఉన్నాయి. ఇప్పుడు చూస్తారు, అప్పుడు అందరు కలిసి అష్టాచెమ్మలు ఆడడం. అప్పుడు ఆటలు ఉన్నాయా ఇప్పుడు? ఆ టైర్లతో ఆడడం. ఇప్పటికి అప్పటికి చాలా అంటే చాలా మొత్తం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయింది. అప్పుడేమో ఫ్రెండ్స్ తోటి అలా ఆ టీవీలలోనే సినిమా చూడడం. అప్పుడు టీవీలు అప్పుడు అవన్నీ ఉన్నాయి. అప్పుడు MP3లు. ఇప్పుడు మొత్తం వైఫై వచ్చింది. స్కూల్కి వచ్చిరంటే మంచిగా వాడుకోవడం. ఇప్పుడు అంతా లైఫ్ అంతా బిజీ. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? 1970, 1990 మధ్యలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉంటుండే. అప్పుడు ఊళ్ళో